బేసిక్ విద్యకు, పని విద్యకు ప్రధాన స్థానం ఇవ్వాలని సూచించినది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఉన్నత విద్యా కమిటీ, కొఠారి కమిషన్. జాతీయ విద్యా విధానం బేసిక్ విద్యకు, పని విద్యకు ప్రధాన స్థానం ఇవ్వాలని సూచించినది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. విద్యార్థులను వేసవిలో పుష్పించే పూల పేర్లు చెప్పండి అని ప్రశ్నించడం ద్వారా పొందగలిగే లక్ష్యము జ్ఞానం, వినియోగం, నైపుణ్యం, అవగాహన. ఇక్కడ విద్యార్థులను వేసవిలో పుష్పించే పూల పేర్లు చెప్పండి అన్నాం. అంటే ఉదాహరణలు ఇవ్వమన్నాం. ఉదాహరణలు ఇవ్వడము, వర్గీకరించడము, పోలికలు చెప్పడము, తర్జుమా చేయడం, ఇవన్నీ అవగాహన నైపుణ్యం కిందకు వస్తుంది. సో ఇక్కడ వేసవిలో పుష్పించే పూల పేర్లు చెప్పండి అనేది అవగాహన లక్ష్యం. సహసంబంధాన్ని పూర్తి చేస్తూ చేయగల చక్కని బోధనా పద్ధతి చర్చ, అన్వేషణ, బృంద బోధన, బహుళ బోధన. సహసంబంధాన్ని పూరిస్తూ చేయగల చక్కని బోధనా పద్ధతి బృంద బోధన. నెక్స్ట్, డేల్ శంకువులో మూర్త భావనలు పైనుండి కిందకు క్రమంగా మార్పు ఉండదు, బలహీనపడును, పెరుగును, తగ్గును. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో మూర్త భావనలు పీఠం అడుగు భాగాన ఉంటాయి, అమూర్త భావనలు శంకువుకి పై భాగాన ఉంటాయి. ఇక్కడ మూర్త భావనలు పైనుంచి కిందకు అన్నాడు కాబట్టి పెరుగుతుంది, మూర్త భావనలు పెరుగును. ఒక యూనిట్ పూర్తి చేయుటకు తయారు చేసుకునేది సంస్థాగత ప్రణాళిక, మూల్యాంకనము, యూనిట్ పథకము ఏదీ కాదు. ఒక యూనిట్ని పూర్తి చేయుటకు తయారు చేసుకునేది యూనిట్ పథకము. పాఠ్య ప్రణాళికను విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా రూపొందించుకునే స్వేచ్ఛ పాఠశాలలకు ఉండాలి అని చెప్పినవారు పటేల్ కమిటీ, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, తారాదేవి రిపోర్ట్, కొఠారి కమిషన్. పాఠ్య ప్రణాళికను విద్యార్థుల అవసరాలకు తగినట్టుగా రూపొందించుకునే స్వేచ్ఛ పాఠశాలలకు ఉండాలి అని చెప్పినవారు కొఠారి కమిషన్. లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అని చెప్పడము సాధారణీకరణము, భావన, సిద్ధాంతం, నియమము. లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అని చెప్పడము సాధారణీకరణము. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 1986 పాఠ్య ప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించుటకు క్రింది ఏ అంశాలను సూచించడం జరిగింది? పర్యావరణ పరిరక్షణ, పరిమిత కుటుంబ భావన, శాస్త్రీయ వైఖరి పెంపొందించుట. 3 కూడా ABC. పర్యావరణ పరిరక్షణ అంటే 1986 జాతీయ విద్యా విధానం పాఠ్య ప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించుటకు క్రింది ఏ అంశాలను సూచించడం జరిగింది అంటే పర్యావరణ పరిరక్షణ, పరిమిత కుటుంబ భావన, శాస్త్రీయ వైఖరిని పెంపొందించడము.